ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఈ యొక్క 5 అధ్యాయాల మధ్యలో 3 ప్రార్థనలు ఉన్నాయి. 3 ప్రార్థనలు అంటే ఫస్ట్ వన్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, సెకండ్ వన్ ఇస్ ట్రాన్స్లేషన్ ప్రేయర్, థర్డ్ వన్ ఇస్ ఫైనల్ ప్రేయర్. ఈ సెకండ్ ప్రేయర్ తర్వాత 4వ అధ్యాయంలో దెన్ అగైన్ హీ గివ్స్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, సమ్ ఛాలెంజెస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెట్టుకు సహోదరులారా, మీకు ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలన మా వల్ల నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించడం. మీరు పరిశుద్ధులకు అనగా మీరు జాగ్రత్తలను దూరంగా ఉంటే దేవుని చిత్తము. మీరు ప్రతివాడును దేవుని అన్ని జన్మల కామాభిలాషిత కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటన ఎట్లు కాపాడుకోవడం అది ఎరిగినట్టే దేవుని చిత్తం. ఈ విషయంలో ఎవరు అతిక్రమించి తన సహోదరిని మోసం చేయకుండా, ఎందుకనగా మేము పూర్వీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయాన్ని ప్రతిదండన చేయకూడదు. పాల్ హీ నోస్ ఈ యొక్క తెస్సలోనికే ప్రజలు చాలా ఇన్ఫ్లుయెన్షియల్. వాళ్ళు ఉన్న ప్లేసెస్ మాత్రమే కాకుండా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి తన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అయినా సరే పాల్ ఈస్ గివింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బికాస్ రోమన్ గవర్నమెంట్ లో ఇటువంటి సెక్షువల్ ఇమ్మోరాలిటీ వెరీ కామన్. Paul knows one day these influences are also going to enter into the church. సో వీటన్నిటి నుంచి సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ కాపాడాల్సిన బాధ్యత మన మీద చాలా. కొన్నిసార్లు మన యొక్క సమస్యను ముందుగా చూడలేకపోవచ్చు. ఇప్పుడు మన చుట్టూ ఎవరైతే యేసుక్రీస్తు తెలియని వారు ఎటువంటి పనులు చేస్తున్నారో అటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ సంఘంలోకి చొరబడే అవకాశాలు చాలా చాలా. అటువంటి అన్నిటి నుంచి కాపాడాలంటే దేవుడి శక్తి, పరిశుద్ధాత్మ నడిపి మనతో చాలా అవసరం. ఇప్పటికే చాలా విషయాల్లో కూడా క్రైస్తవుల మీద సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ చాలా చాలా. గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని మార్చేస్తుంది. మీరు గే రైట్స్ చూస్తుంటే, లేదంటే మ్యారింగ్ మ్యారింగ్ ఎ మ్యాన్, ఉమెన్ మ్యారింగ్ ఎ ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. మీడియా ప్రభావం కూడా. తర్వాత ఇంకా పరిచయం చేస్తున్నప్పుడు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ జనరేషన్. సో దే ఆర్ వెరీ వెరీ డైనమిక్. సో ఈ రోజు చూసినటువంటి కల్చర్ మనం రేపు చూడాలి. ఓకే, ఈ రోజు కల్చర్ ఎలా ఉందో మనం ఏ విధంగా ట్రై చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇదంతా అయిపోయినప్పటికీ మళ్ళీ వేరే కల్చర్ స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సేవకులుగా, స్వార్థకులుగా మనందరం చాలా బాధ్యత. ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి మన యొక్క సంఘాన్ని కానీ, మన యొక్క సంఘస్థులు కానీ, మన సంఘానికి వచ్చేవాళ్ళు కానీ హెచ్చరించాల్సిన బాధ్యత మనందరం. తర్వాత ఫైనల్ గా హీ ఆల్సో గివ్స్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. 5వ అధ్యాయంలో కూడా చెప్తాను, సహోదరుల మీలో ప్రయాసపడచ్చు ప్రభునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారిని పని బట్టి వారిని ప్రేమతో మిగిలి కనుక చివరిని పెట్టుకొచ్చున్నాం. తర్వాత మీరు బోధించేది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పి ధైర్యం చేయడం ధైర్యపరచడం. సో I'm not going to read all this, but he also finishes this chapter by giving 16 kinds of instructions. And most important thing, he also says, ఎడతెగక ప్రార్థన చేడి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈనాడు సంఘంలో కానీ నేను చాలా చాలా అబ్జర్వ్ చేసినట్టే కొన్నిసార్లు ఈ యొక్క ప్రార్థన అనేది చాలా తగ్గిపోతుంది. కొన్నిసార్లు వీఆర్ సో బిజీ ఇన్ డూయింగ్ మినిస్ట్రీ, చాలా బిజీ అయిపోతాం మినిస్ట్రీ. ఎందుకంటే మన చుట్టూ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మన చుట్టూ రకరకాల పీపుల్ ఉన్నారు. ఆ యొక్క బిజీనెస్ లో పడిపోయి కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేని అవకాశం కూడా మనకి రావచ్చు. సో దట్స్ వై ఐ వాంట్ టు రియల్లీ ఫైనల్లీ క్లోజ్ విత్ వన్ స్టోరీ ఫ్రమ్ a book of Nehemiah. నెహెమ్యా బుక్ ఫస్ట్ చాప్టర్ లో మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఆ నెహెమ్యా ఈజ్ a man of prayer and also action. So he just don't depend only on prayer, but he also understood దేవుడి కోసం నేనేం చేయాలి, ప్రార్థనతో పాటు నేనేం చేయాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తన యొక్క బాధ్యతను కూడా సక్రమంగా నెరవేర్చిన వ్యక్తి అన్నమాట. So Nehemiah, he is in the other
వేరే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తనకి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఒక ఎయిర్స్ట్రిప్ గోడ పడిపోయినాయి అంతా ఇది అని ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది అనమాట. సో వాళ్ళ సహోదరులు తీసుకొస్తారు అనమాట. ద ఫస్ట్ రెస్పాన్స్ నెహెమ్యా ప్లేస్ లో నేను అంటానంటే, మీరందరూ ఏం చేస్తున్నారు? గోడ పడిపోతే మీరు ఏం చేస్తున్నారు? చూస్తూ కూర్చున్నారా? కంప్లైంట్. Maybe I may have a question that why, what are you doing being there in Jerusalem? But God really encourages from Nehemiah, instead of complaining, he also sit back and started thinking, what can I do to solve this problem? మన చుట్టూ చాలా సమస్యలు, సమాజంలో చాలా సమస్యలు, సంఘంలో చాలా సమస్యలు. వీటన్నిటి విషయంలో కంప్లైంట్ చేయకుండా నా వంతు బాధ్యతగా, ఈ యొక్క ప్రాంతీయ పరిచయం లేదంటే నా వంతు బాధ్యతగా వాట్ ఈస్ మై యాక్షన్ ప్లాన్. కంప్లైంట్ అంటే చాలా ఈజీ. కొన్నిసార్లు మన గత కొన్ని సంవత్సరాలు అయితే మీకు చాలా కంప్లైంట్స్ ఎక్కడంటే ఇక పరిచయంలో కూడా చాలా కంప్లైంట్స్. ఎలా అంటే ఒక నేను అంటే ఖమ్మం నుంచి వచ్చాను అనమాట. ఖమ్మంలో పరిస్థితుల్లో ఒక చర్చి పాస్టర్ ఇంకొచ్చాను. సో ఈ యొక్క నెహెమ్యా ఫస్ట్ బుక్ లో మేబీ when you have time you please just go through it. The first response of Nehemiah when there is a problem, when there is a difficulty, when there is a pandemic like this, the first response of Nehemiah is prayer. And also he did 5 different kinds of prayer in the first chapter. He says first one is he praises God. ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఫస్ట్ మనం చేస్తున్న ప్రతి ఒక్క విషయం అంటే we need to praise God irrespective of the situation. Second వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. We need to thank God for all the faithful things what God has done irrespective of our problems, irrespective of our difficulties. తర్వాత we need to repent. This is something very very important in our churches. Maybe in some times you are the only person who can ask for repentance on behalf of your congregation. You are the only person who can ask for repentance on behalf of the people in your locality. Maybe they don't know about God, maybe they don't know much about the faith. If you and I, మీరు కానీ నేను కానీ ఆ యొక్క గ్యాప్ లో నిలబడి దేవుని పక్షానగా మన విజ్ఞాపన చేయలేని పక్షంలో దేవుని పక్షం మన క్షమాపణ, మన యొక్క సంఘం తరపున కానీ మన యొక్క చుట్టూ ఉన్న సమాజం తరపున కానీ మనం క్షమాపణ అడగలేని పక్షంలో మేబీ we may not see anything happens in that place. తర్వాత ఇంకా ఏమంటారంటే he made a special request. Nehemiah, he made a special request. Then he also says commitment to take an action. So ప్రార్థనలో he mentions 5 things. First one is praising God irrespective of the situation, irrespective of the problem we face. Second thing is we need to thank God for all what he has done. దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది దేవుని పక్షాన క్షమాపణ అడిగే వారంగా ఉండాలి. నాలుగోది దేవునికి ప్రత్యేకమైన విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ఐదోది దేవుని పక్షాన నిలబడి ఒక కమిట్మెంట్, ఒక దృఢ సంకల్పంతో ఒక యాక్షన్ తీసుకోవడానికి సముద్రమైన వారిగా ఉండాలి. ఇవన్నీ ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, తర్వాత దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడో అర్థం చేసుకోవడానికి కూడా ఇవన్నీ చాలా ఉపయోగం. ఇంకా ఫైనల్ గా నేను కొన్ని విషయాలు ఏం చెప్తున్నాను అంటే, మీరందరూ కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడ్డారు. నా యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీబడి. చాలా సార్లు మన యొక్క పరిచయం ఏంటంటే, మనం పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ మా చర్చలో కూడా సమ్ టైమ్స్ ఐ ట్రై టు కంపేర్ విత్ అదర్ పాస్టర్. సమ్ టైమ్స్ ఐ లుక్ డౌన్ మై సెల్ఫ్. నన్ను తక్కువ చేసుకుంటా, అరే వాటిలో నేను చేయలేకపోతాను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చాలా విభిన్నమైనటువంటి గిఫ్ట్లు, టాలెంట్స్ ఇచ్చారు. మీరు చేయగలిగిన వాటిని వేరే వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళు చేయలేని వాటిని మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. సో దాన్ని మన పరిచయంలో చాలా ఖచ్చితంగా గుర్తు. ఏ ఒక్క పరిచయం, ఏ పాస్టర్ కూడా వేరే పాస్టర్ గురించి దయచేసి ఇన్సెక్యూర్ ఫీల్ కాకూడదు. మీరున్న ప్రాంతంలో వేరే ఒక చర్చ్ స్టార్ట్ చేస్తే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను కొంతమంది రీచ్ అవుతున్నాను, వాళ్ళు కొంతమంది రీచ్ అవుతున్నారు, హల్లెలూయా అంతే. మీరు ఎక్కడ తెచ్చారు, ఎక్కడ చర్చ పెడుతున్నారు,
వేరే ప్లేస్ లేదా? నో. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి చర్చెస్ మీద. అటువంటి వాటన్నిటి నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. రీసెంట్ గా ఒక ఏదో ఇన్సిడెంట్ న్యూస్ పేపర్ లో ఏదో క్రిస్టియన్స్ మీద అడిగితేనట, మన చాలా క్రిస్టియన్ సంఘస్థులు కొంతమంది వెళ్ళి ధర్నా చేయడానికి వెళ్ళారు. ఐఎమ్ నాట్ సేయింగ్ మనం పోరాడకూడదని చెప్పట్లేదు, కానీ బట్ వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? మన యొక్క సమస్యల్లో మనం క్రీస్తుని చూపించగలుగుతున్నామా, లేదంటే నాకు పవర్ ఉంది, నాకు రైట్ ఉంది, నేను ఎందుకు ఇట్లా చేయకూడదు అని చూపించగలుగుతాం? చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మనకు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, we need to encourage our congregation, maybe our children, not only involved in the ministry but also involved in other areas of life. Like for example, maybe if you have a son, maybe one of your person in the congregation, in person, you can encourage him to become a lawyer. You can encourage him to become a police officer. No problem. నేను రీసెంట్ గా ఎల్బీ నగర్ సైడ్ ఒక పరిచయం వెళ్తున్నప్పుడు ఒక పాస్టర్ కలిసాను. పాస్టర్ కలిసాను ఏమంటే, నా కొడుకు నేను లాయర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రేపు పొద్దున క్రైస్తవ సేవకులు ఎవరైనా పర్సిక్యూషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏ లాయర్ దగ్గర పోయినా అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశాడు. That's why I wanted my son to become a lawyer. Whenever these things happen, my son will help in those situations. So we need to be very open to involve all these areas. తర్వాత ఇంకొక లాస్ట్ 2 థింగ్స్ ఏంటంటే, మనం ఏ ఏరియాలో పరిచయం చేస్తున్నామో ఆ ఏరియాలో ఏం జరుగుతున్నా మనకి మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆ ఏరియాలో, మీరు చర్చ్ ఉన్న ఏరియాలో, సో మనకి సంబంధం లేదు అనుకోకుండా, ఓకే ఏం జరుగుతుంది, మన వంతు మనం ఏం జరుగుతాం, ఓకే అదే చర్చి మనం ఏం జరుగుతాం. సో ఆ విధంగా మనం ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్. ఒకప్పుడు మాటతో యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు మీతో చనిపోయాడు అని మాట చెప్తే వినే అంగీకరించేవాడు అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటలు సరిపోవట్లేదు. ఏదో ఒకటి ఖచ్చితంగా మన సమాజంలో మన యొక్క పాత్ర ఉంటే తప్ప, ఓకే మీరు దేవుని బిడ్డలు, ఆ పాత్ర కూడా ఎలా అంటే లోకం ఏ విధంగా చేస్తుందో దానికి డిఫరెంట్ గా మన యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది. ఓకే ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు తెలియని వారు ఏ విధంగా చేస్తారు, నేను నాకు యేసుక్రీస్తు తెలుసు, నేను ఏ విధంగా చేస్తాను. లేదంటే సొసైటీలో చుట్టుపక్కల ఏదో సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది, సో మనం కూడా వెళ్ళి ఇన్వాల్వ్ చేద్దాం, మన సంగతిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అవకాశం. ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఎంకరేజింగ్ ఎక్విటీ. వారి యొక్క పాపాల నిమిత్తం మేము విజ్ఞాపన చేసే విధంగా, వారి యొక్క పాపాల నిమిత్తం మేము క్షమాపణ అడిగే వారి విధంగా మమ్మల్ని బలపరచబడదేమని బతుకున్నాడు. దేవా చుట్టూ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుండి బయటకు వచ్చిన నీకోసం ఒక నిజమైనటువంటి సేవకుడిగా, ప్రేమకంగా సేవకుడిగా, దృష్టంగా సేవకుడిగా జీవించే అవకాశం అందరికీ దయచేయగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినా, దేవా నువ్వు అంటే మీరందరూ మమ్మల్ని వచ్చి మేము చేసిన ప్రతి ఒక్క పనికి మీరు మాకు బహుమానం ఇవ్వబోతున్నారు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యొక్క బహుమానం కోసం వేచి చూస్తూ, ఆ యొక్క బహుమానాన్ని పొందుకునే విధంగా మమ్మల్ని ప్రిపేర్ చేయడం, మమ్మల్ని మీ యొక్క వాక్యంలో నింపమని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపు నడిపించుకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.